హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 29వ భాగం. నారదుని పూర్వజన్మ చరిత్ర. మానస సరోవరములోని హంస రూపములో ఉన్న నారాయణుడు నారదునికి అతని పూర్వజన్మ చరిత్ర వినిపిస్తున్నాడు. నారద, మహర్షులు ఇచ్చిన శాపము వలన నీవు భూలోకములో వేద పండితుడి ఇంటిలో సేవ చేసే దాసీ స్త్రీకి పుత్రునిగా జన్మించినావు. పుట్టిన దగ్గర నుంచి నిత్యం ఆ ఇంటిలో జరిగే వేద ఘోషను వింటూ ఉండటం వలన నీవు అనతి కాలములోనే వేద శాస్త్ర పారంగతుడివి అయ్యావు. వేద పండితుడు నీలోని ప్రావీణ్యాన్ని, ఆసక్తిని గమనించి చాతుర్మాస్య దీక్షలో ఇంటికి వచ్చిన యోగులకు పరిచర్యలు చేయడానికి నిన్ను నియమించాడు. నీవు వారికి భక్తి శ్రద్ధలతో సేవలు చేసి విష్ణు తత్వ జ్ఞానము సంపాదించావు. వారి నిత్య ప్రవచనాల ద్వారా నారాయణుని అమేయ మాయా ప్రభావాన్ని తెలుసుకున్నావు. నీ మనస్సు హరిభక్తితో నిండిపోయింది. యోగి పుంగవులు నీలోని ఆర్తిని, హరిభక్తిని గుర్తించారు. చాతుర్మాస్య దీక్ష ముగించుకొని వెళ్ళిపోయే ముందు నిన్ను పిలిచి, నాయన, పూర్వజన్మ ఫలాన దాసీ పుత్రుడిగా జన్మించిన నిత్యం వినిపించే వేద పారాయణము నిన్ను శ్రీహరి భక్తుని చేసింది. భక్తి యోగం నీలో పుట్టింది. విడవకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే నారాయణుని అనుగ్రహం తప్పక నీకు లభిస్తుంది. నారాయణ నామస్మరణకి జాతి, మత, వర్ణ భేదము లేదు. శ్రీహరి పూజకు అందరూ అర్హులే. ప్రణవముతో చేర్చి ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః అనే 4 విష్ణు నామాలను భక్తితో పఠించి నమస్కారము చేస్తే శ్రీహరిపై నిశ్చల భక్తి ధ్యానానికి ఏకాగ్రత లభిస్తుంది. అప్పుడు అష్టాక్షరీ మహామంత్రమైన ఓం నమో నారాయణాయను త్రికరణ శుద్ధిగా జపిస్తూ ధ్యానము చేయుము. నారాయణుడు తప్పక ప్రసన్నుడై అనుగ్రహిస్తాడు అని అష్టాక్షరీ మంత్రాన్ని నీకు ఉపదేశించి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి శ్రీహరిని నీ మనస్సులో నిశ్చలంగా నిలుపుకొని నారాయణ మంత్ర జపముతో మానసిక పూజ చేయసాగావు. ఒకనాటి రాత్రి చీకటిలో నీ తల్లి ఆవు పాలు పితకడము కోసము వెళ్ళి సర్పాన్ని కాలుతో తొక్కి పాము కాటికి గురై మరణించింది. తల్లి మరణముతో ఒంటరివాడవైన మనస్సులో శ్రీహరి ఉండటము వలన విషాదాన్ని తట్టుకొని తల్లికి అంతిమ సంస్కారాలు చేశావు. పిదప వేద పండితుడిని అనుమతి పొంది విరాగివై ఉత్తర దిశగా పయనించి ఒక అడవికి చేరుకొన్నావు. అక్కడ ఒక సరోవర తీరములో ఆసీనుడవై నారాయణుని నామము జపిస్తూ తపస్సు చేయసాగావు. అనేక సంవత్సరాల తరువాత నీ భక్తికి నారాయణుడు ప్రసన్నుడై నీ హృదయ మందిరములో దర్శనమిచ్చాడు. నీవు తన్మయత్వముతో ఆనంద బాష్పాలు రాలుతుండగా అనేక విధాలుగా నారాయణుని సుందర దివ్య రూపాన్ని స్తుతించావు. శ్రీ మహావిష్ణువు మందహాసముతో కటాక్ష వీక్షణాలు నీపై ప్రసరిస్తూ, నాయన, పూర్వజన్మ కర్మ ఫలము వలన ఈ జన్మలో నీవు ప్రత్యక్ష దర్శనం పొందలేవు. కానీ ఈ జన్మలో చేసిన హరిభక్తి పుణ్యము వలన వచ్చే జన్మలో నీవు నా ప్రత్యక్ష దర్శనముతో పాటు నా సాన్నిహిత్యాన్ని పొందుతావు. ఇలాగే సదా నన్ను ధ్యానిస్తూ జీవితాన్ని గడిపి ఈ శరీరము విడిచివేయుము. అనతి కాలములోనే బ్రహ్మదేవుని పగటి సమయము పూర్తయి రాత్రి ఆరంభమవుతుంది. జల ప్రళయము వచ్చి భూమిపై సమస్త సృష్టి లయమైపోతుంది. బ్రహ్మదేవుడు రాత్రి ముగిసి పగలు ఆరంభము కాగానే పునఃసృష్టి ప్రారంభిస్తాడు. నీవు బ్రహ్మకు పుత్రుడిగా జన్మించి పుట్టుకతోనే నా భక్తుడవు అవుతావు, నా భక్తులలో అగ్రగణ్యుడివి అవుతావు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. నారద, నీవు నిర్మలానంద పరుడవై నారాయణ నామస్మరణము చేస్తూ జీవితము గడిపి శరీరము వదిలివేశావని ఆ సమయములో బ్రహ్మకు రాత్రి ఆరంభమైంది. భూమిపై జల ప్రళయము వచ్చి సృష్టి సమస్తము లయమైంది.
నీవు ఆత్మస్వరూపుడవై పద్మాసనముపై నిదురిస్తున్న బ్రహ్మదేవుని శ్వాసలో పయనించి ఆయన దేహములోకి చేరుకున్నావు. నారదుడు హంస భాషణం ఆపుతూ, హంసరాజమా, నా పూర్వజన్మ జీవిత కథ ఆసక్తిగా ఉంది. లీలావతారుడైన శ్రీ మహావిష్ణువు దివ్య లీలలు వినే కొద్దీ మరింత వినాలి అనే ఆతృత పెరిగిపోతుంది. జల ప్రళయములో భూమి సమస్తం జలధిలో మునిగిపోతుంది కదా. మరి విష్ణువు ఆ సమయములో ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించాడు. నారద, జల ప్రళయములో మహావిష్ణువు మత్స్యావతారము ఎత్తి తన పరమ భక్తుడిని రక్షించాడు అని హంస చెప్పిన మాట విని నారదుడు మరింత ఆశ్చర్యము చెంది శ్రీహరి మత్స్యావతారము ధరించి తన మహాభక్తుని రక్షించుకున్నాడు అంటున్నావు. ఆ మత్స్యావతార లీలా కథను వినాలని నా మనస్సు ఒవ్విళ్ళూరుతోంది. ఆ కథ వినిపించు అని రాజహంసను కోరాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.